వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇక ఇప్పటి వరకు దేని గురించి చర్చ జరిగింది? క్రైస్తవం, హిందూ మతంలో నుంచి క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్ వర్తిస్తుందా అంటే బరాబర్ కుదరదు. మతంలో నుంచి క్రైస్తవ మతంలోకి మారితే రిజర్వేషన్ రాదు, రిజర్వేషన్ ఫలాలు దొరకవు అని చాలా క్లియర్ గా కోర్టులు చెప్పినాయి. ఇప్పుడు ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకుంటే అతని కులం కూడా మారుతుందా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. హిందూ నుంచి ఇస్లాం మతంలోకి మారితే అలా మారిన వాళ్ళట లబ్బాయి, రౌతర్, మరాకాయర్ వంటి ముస్లిం సామాజిక వర్గాలకు చెందినవాడిగా పరిగణించబడతాడా? ఎందుకు ఈ సామాజిక వర్గాల గురించి అంటే వీళ్ళు బీసీలోకి వస్తారు కాబట్టి ఎవరైనా మతం మారితే మతం మారడంతో పాటు వాళ్ళ కులం కూడా మారుతుందా? ఇందాక నేను చెప్పినట్టు బీసీ కులాల్లోకి వచ్చే కులంగా మారిపోతుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు అలాంటి వ్యక్తికి బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం రిజర్వేషన్ లభిస్తుందా? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ కల్పించింది. ఇది 100% నిజం. కానీ ఒక వ్యక్తి మతం మార్చుకోగానే ప్రభుత్వం అతనికి ఒక కొత్త క్యాస్ట్ కేటగిరీ ఆపాదించి రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడం రాజ్యాంగబద్ధమేనా? ప్రభుత్వమే పనిగట్టుకొని మత మార్పిడులు ప్రోత్సహించడం అవుతుందా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్న వాళ్ళందరికీ 2026 జూన్ 25న మద్రాస్ హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. అది దేశవ్యాప్తంగా చర్చగా కూడా మారింది. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తులకు ఇస్లామిక్ క్యాస్ట్ కేటగిరీలోకి చేర్చి ఆపై రిజర్వేషన్లు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2024లో జారీ చేసిన జీవోని రద్దు చేసింది మద్రాస్ హైకోర్టు. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. 2026 జూన్ 25న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అనంటే తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్లు, మత స్వేచ్ఛ, రాజ్యాంగ సూత్రాలకు సంబంధించిన కేసులపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. రాజ్యాంగానికి మార్గదర్శకంగా చెప్పబడుతున్న ఈ తీర్పు సూపర్ అని చెప్పొచ్చు. ఇంతకా తీర్పు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పిన కదా. హిందుత్వంలో నుంచి ఇస్లాంలోకి అంటే ముస్లింగా మారితే ఒక వ్యక్తి మత మార్పిడి వరకు ఓకే, కానీ వాళ్ళకు రిజర్వేషన్ అని చెప్పి క్యాస్ట్ మార్చేసి బీసీలోకి తీసుకొచ్చేసి వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలను ఇస్తామంటే కుదరదు. ఒకవేళ ఇలా కుదురుతుంది అని చెప్తే చాలా మంది రిజర్వేషన్ ఫలాల కోసం మతం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రలోభాల ద్వారా మత మార్పిడిని అరికట్టాలి అంటే ఇలాంటి రిజర్వేషన్లను ఎత్తిపడేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పింది. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక తీర్పు అనే చెప్పొచ్చు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ తెలిసిందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.